హలో ఫ్యూచర్ ఆఫీసర్స్, ఈ వీడియోలో మనం ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది మనం టర్మ్ నుంచి అర్థం చేసుకోవచ్చు. మాతృ అంటే మదర్హుడ్ అనమాట. లైక్ మదర్, మనం సాంస్క్రిట్ టర్మ్లో మాతృ అని చెప్పేసి అంటూ ఉంటాము. సో మదర్హుడ్నెస్ గురించి మాట్లాడుతుంది మాతృ అనేది. సో ఈ స్కీమ్ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. సో ప్రధానమంత్రి మాతృవందన యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన. సో ప్రధానమంత్రి మాతృవందన యోజన ఈ స్కీమ్, ఈ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందండి, ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. సో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. సో ఇప్పుడు డిస్కషన్ వచ్చింది కాబట్టి మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. జనరలీ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని ఉంటుంది, లేకపోతే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనేది ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, సెంట్రలీ సెక్టార్డ్ స్కీమ్ అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనేది వచ్చేసి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనేది కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. లైక్ సెంటర్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. లైక్ 100% అనమాట. లైక్ 100% అనమాట. బోత్ ఫండింగ్ అవ్వచ్చు, అలాగే ఇంప్లిమెంటేషన్ ఫండ్స్ అవ్వచ్చు, అలాగే ఫండ్స్ అవ్వచ్చు, ఇంప్లిమెంటేషన్ ఈ రెండు కూడా, ఫండ్స్ అవ్వచ్చు, ఇంప్లిమెంటేషన్ ఈ రెండు కూడా సెంటర్ అనేది మెయింటైన్ చేస్తూ వస్తుంది అనమాట. సెంటర్ పాత్ర ఎక్కువ ఉంటుంది, సెంటర్ రోల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటాము. అండ్ అదర్ వన్ ఈజ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో అదే అండి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. ఈ స్పాన్సర్డ్ స్కీమ్ ఏదైతే ఉందో అండి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో ఏంటంటే అండి, బోత్ సెంటర్ అలాగే స్టేట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. లైక్ రేషియోస్ కనుక చూసుకున్నట్టయితే 75:25 అవ్వచ్చు, లేకపోతే 70:30 అవ్వచ్చు, 70:30 అవ్వచ్చు, లేదా 90:10 అవ్వచ్చు. లైక్ రేషియోస్ మారుతూ ఉంటాయండి. బికాస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆర్ బ్యాక్వర్డ్ రీజియన్స్ ఆర్ బ్యాక్వర్డ్ స్టేట్స్కి మనకి సెంటర్ అనేది ఎక్కువ ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా రేషియోస్ మారుతూ ఉంటుంది. బట్ ఇక్కడ బోత్ సెంటర్ అలాగే స్టేట్ రెండు, ఈ 2 రోల్స్, లైక్ పాత్ర అనేది స్టేట్ పాత్ర కూడా ఉంటుంది, స్టేట్ రోల్ కూడా ఉంటుంది. సెంటర్ అలాగే స్టేట్ అనమాట. సో సెంటర్ కనుక చూసుకుంటే ఫండింగ్ ఇస్తుందండి, సెంటర్ ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే స్టేట్ కనుక చూసుకుంటే ఇంప్లిమెంటేషన్ థింగ్ అనేది చూసుకుంటుంది. సో ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోవాలండి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అలాగే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. ఇవి చూసినప్పుడు ఈజీగానే ఉంటుంది, బట్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో జనరల్గా ఇదండి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కంప్లీట్గా సెంట్రల్ 100% ఫండింగ్ అలాగే ఇంప్లిమెంటేషన్ చూసుకుంటుంది. అలాగే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కనుక చూసుకుంటే లైక్ రేషియో మారుతూ ఉంటుంది, బట్ సెంటర్ అనేది ఫండ్స్ ఇస్తూ ఉంటుంది, స్టేట్ అనేది ఇంప్లిమెంటేషన్ చూసుకుంటూ ఉంటుంది. సో మనకు ప్రజెంట్ ఉన్న ప్రధానమంత్రి మాతృవందన యోజన వచ్చేసి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. ఇది మనం ఎక్స్ప్లెనేషన్ నార్మల్గా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో. సో నార్మల్ ప్రధానమంత్రి మాతృవందన యోజన వచ్చేసి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సో ఎప్పుడైనా సార్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ మనకు కనుక న్యూస్లో ఉన్నట్టయితే దాని మినిస్ట్రీ గుర్తుపెట్టుకోవాలి, దాని ఎయిమ్ ఆర్ ఆబ్జెక్టివ్ గుర్తుపెట్టుకోవాలి, దాని టార్గెట్ బెనిఫిషియరీస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 థింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రధానమంత్రి మాతృవందన యోజన వచ్చేసండి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఈ మినిస్ట్రీ అనేది మనకి చూసుకుంటూ ఉంటుంది. ప్రజెంట్ ఇది న్యూస్లో ఎందుకు ఉందండి, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తుంది. స్పెషల్ అనమాట. దేనికి స్పెషల్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ ఇది ఎందుకు కండక్ట్ చేస్తుంది? టు ఇంక్రీజ్ ద కవరేజ్ అవ్వచ్చు, టు ఇంక్రీజ్ ద రీచ్ అనమాట. కొన్ని రూరల్ ఏరియాస్లో డిజిటల్ ఇలిటరసీ అవ్వచ్చు, లేదా నార్మల్ ఇలిటరసీ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి స్కీమ్స్ అనేవి వాళ్ళ దాకా వెళ్ళవు. సో అందుకని స్పెషల్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది చేపట్టడం జరిగింది. అందుకని మనం ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ గురించి, గవర్నమెంట్ స్కీమ్ గురించి మనం ప్రజెంట్ మాట్లాడుకుంటున్నాము. సో ఇంకా అలాగే దీని ఎయిమ్ ఆర్ ఆబ్జెక్టివ్ కనుక చూసుకున్నట్టయితే అసలు ఈ గవర్నమెంట్ స్కీమ్ ఎందుకు ఉందంటే అండి,
ఏం కనుక చూసుకుంటే సో లైక్ ఉమెన్కి కనుక చూసుకున్నట్టయితే ఎనీమియా అవ్వచ్చు, హెల్త్ కేర్ అనేది సరిగ్గా ఉండదు కొన్ని రీజియన్స్లో, వాళ్ళకి హెల్త్ కేర్ అలాగే న్యూట్రిషియస్ డైట్ హెల్త్ కేర్ అలాగే న్యూట్రిషియస్ డైట్ అందివ్వడానికి మనకి ఈ స్కీమ్ గవర్నమెంట్ అనేది చేపట్టడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ ఫస్ట్ చైల్డ్కి 5,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ చైల్డ్కి 5,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ సెకండ్ చైల్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, బట్ సెకండ్ చైల్డ్ షుడ్ బి ఫీమేల్ క్యాండిడేట్ ఆర్ గర్ల్ చైల్డ్ అయి ఉండాలన్నమాట. 6,000 రూపీస్ ఇస్తారనమాట. 1 ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు, ఇక్కడ 1 ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు. బట్ ఎగ్జెప్షన్ వచ్చేసి గర్ల్ చైల్డ్ మాత్రమే. ఫస్ట్ చైల్డ్ మాత్రం అలా ఏముండదు, గర్ల్ ఆర్ బాయ్ ఎనీవన్ ఈజ్ ఓకే అనమాట. బట్ సెకండ్ చైల్డ్ మాత్రం గర్ల్ చైల్డ్ అయితే మాత్రమే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది. అండ్ ఆల్సో టార్గెట్ బెనిఫిషియరీస్ వచ్చేసండి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అవ్వచ్చు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉన్న పాపులేషన్ ఆఫ్ ఉమెన్, అలాగే వల్నరబుల్ కమ్యూనిటీస్ ఉన్న ఉమెన్ కోసం అనమాట. వల్నరబుల్ కమ్యూనిటీస్ ఉన్న ఉమెన్ కోసం అనమాట. అండ్ ఇది ఎవరికండి? ప్రెగ్నెంట్ ఉమెన్ అలాగే లాక్టేటింగ్ మదర్స్ అనమాట. ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. లాక్టేటింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, లాక్టేటింగ్ అంటే మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ మిల్క్ రిలేటెడ్ అంతా కూడా మనం లాక్టేటింగ్ ఆర్ లాక్టోజ్ అని అంటూ ఉంటాము. సో లాక్టోజ్ మిల్క్ ప్రొడక్ట్స్, సో మిల్క్ గివింగ్ మదర్స్, మనం మ్యామల్స్ కదండి, అందుకని అనమాట. సో ప్రెగ్నెంట్ ఉమెన్ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు, అలాగే లాక్టేటింగ్ మదర్స్, అలాగే మిల్క్ గివింగ్ మదర్స్, లైక్ యంగ్ వన్స్కి మిల్క్ ఇస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట. లైక్ పోస్ట్ బర్త్ కూడా అనమాట. ఈ స్కీమ్ అనేది వీళ్ళ కోసం మెయిన్గా రావడం జరిగింది. సో ఇదండి ఈ గవర్నమెంట్ స్కీమ్ అబౌట్ ప్రధాన మంత్రి మాతృవందన యోజన. సో నెక్స్ట్ వచ్చేసి పీపీటీ స్లైడ్స్ ఒకసారి చూద్దామండి. ప్రధాన మంత్రి మాతృవందన యోజన ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. స్పాన్సర్డ్ సెక్టరా అని. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండర్ మిషన్ శక్తి, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ, ఇది ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనమాట. ఆబ్జెక్టివ్ ఏం వచ్చేసి ఫినాన్షియల్ అసిస్టెన్స్, మీకు ఆల్రెడీ చెప్పాగా హెల్త్ కేర్ అలాగే న్యూట్రిషియస్ డైట్ ఇవ్వడం కోసం అనమాట. టు పార్షియలీ కంపెన్సేట్ ఫర్ వేజ్ లాస్, లైక్ కొంతమంది ఉమెన్ రూరల్ ఏరియాస్లో అవచ్చు, అర్బన్ ఏరియాస్లో అవచ్చు, వర్క్ కూడా వెళ్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ టైంలో. సో అది అవాయిడ్ చేయడానికి, లైక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయడానికి వేజ్ లాస్ కంపెన్సేషన్ లాగా కూడా ఇది ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ తేయడం జరిగింది. సో లీగల్ బ్యాకింగ్ వచ్చేసి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనమాట. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఆల్రెడీ మనకు ఉంది. సో అండ్ దెన్ ఫస్ట్ చైల్డ్ 5,000 రూపీస్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, 2 ఇన్స్టాల్మెంట్స్ అనమాట. అండ్ దెన్ రీసెంట్ అప్డేట్ వచ్చేసి మనకి స్పెషల్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ అనేది జరుగుతుంది, డన్ బై మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో టార్గెట్ బెనిఫిషియరీ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ అలాగే లాక్టేటింగ్ మదర్స్ అనమాట, మిల్క్ గివింగ్ మదర్స్. సో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఇదండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మోర్టాలిటీ అనేది తగ్గిస్తుంది, బేబీ మోర్టాలిటీ అవ్వచ్చు, డెత్స్ అన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో ప్రిలిమ్ పాయింటర్స్ కనుక చూసుకుంటే ఇంప్లిమెంటింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, లీగల్ బేసిస్ కూడా చూడాలి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 సెక్షన్ 4. అండ్ దెన్ డీబీటీ ఇన్సెంటివ్స్ 5,000 రూపీస్ ఫర్ ఫస్ట్ చైల్డ్ అండ్ 6,000 రూపీస్ ఫర్ సెకండ్ గర్ల్ చైల్డ్ అనమాట. అండ్ దెన్ పార్ట్ ఆఫ్ మిషన్ శక్తి అనమాట, సబ్ స్కీమ్ సామర్థ్య అనమాట. సో పార్ట్ ఆఫ్ మిషన్ కూడా చూసుకోవాలి, లైక్ శక్తి అనమాట. సో ఇదండి ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్కీమ్స్ చూసుకోవడం మనకి 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. యూ హ్యావ్ టు చెక్ ఆల్ దీస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్సో ఫర్ అవర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో జస్ట్ షేర్ ద వీడియో అండ్ జస్ట్ గివ్ థమ్స్ అప్ ఆర్ లైక్ అనమాట. అండ్ ఇంకా ఏమైనా మీకు కాన్సెప్ట్స్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో యూ కెన్ జస్ట్ టెల్ మీ. Thank you.